అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ బాగా పండినటువంటి అరటి పండ్లను పడేస్తున్నారా? ఇలా చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. మనము కొన్నిసార్లు అరటి పండ్లు తెచ్చుకుంటూ ఉంటాము. అవి త్వరగా మగ్గిపోతుంటాయి. ఆ మగ్గిపోయిన అరటిపండు తినాలంటే కొంతమందికి ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళ కోసము మగ్గిపోయిన అరటిపండ్లు 2, 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు బెల్లము, ఒక మిక్సీ జార్లో 2 యాలకులు వేసి మనము బాగా పండినటువంటి అరటిపండ్లు తీసుకున్నాం కదండి, వాటి తొక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 అరటి పండ్లను చక్కగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తరువాత అరకప్పు తురిమిన బెల్లము, 1 కప్పు గోధుమ పిండి, అర గ్లాసు వాటర్ పోసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. నీళ్ళ బదులు మనము పాలు కూడా వేసుకోవచ్చండి, చక్కగా వస్తాయి. ఇలా మిక్సీకి మెత్తగా వేసుకున్న తరువాత ఆ మిశ్రమాన్ని మొత్తము ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తరువాత గరిటెతో చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా రావాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా కలిపినటువంటి పిండితో చిన్న చిన్న ప్యాన్ కేకుల్లాగా వేసుకోవాలండి. వీటిల్ని నెయ్యితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఇలాంటి ప్యాన్ లేకపోతే మామూలు దోస పెనంలో కూడా చక్కగా చిన్న చిన్న అట్లులాగా చేసుకోవచ్చు. ఇదంతా మర్చిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఎందువలనంటే బెల్లం వేసాం కాబట్టి త్వరగా మాడిపోతుంది. అందువలన చక్కగా అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అటువైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇటువైపుకి తిప్పుకోవాలి అన్నిటినీ. ఇటువైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన స్నాక్స్ రెడీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళకి ఏం చేయాలా, ఏం పెట్టాలా అనే తల్లులకు చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదాస్ ఛానల్లో ఇలాంటి రుచికరమైన వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చూస్తూ ఉండండి. అన్నట్టు మర్చిపోయానండి, వసంత పంచమి రేపే కదండి. సరస్వతీదేవికి పూజ ఎలా చేయాలో పూర్తి వివరాలతో అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ.